దైవవాక్కు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మీ కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ దినము దైవవాక్కు యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి యుండిని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అప్పుడు మీకు అనుగ్రహింపబడును. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన తండ్రిగా మనల్ని కుమారులుగా దేవుడు భావిస్తూ ఉన్నాడు. ఆయనకున్న ఆశ ఏంటంటే, నా బిడ్డలకి ఏ కొదవ రాకుండా నేను సహాయం చేయాలి. ఆయనకున్న కోరిక ఏంటంటే, నా బిడ్డకి ఏ కష్టం వచ్చినా అది నేను తీర్చాలి అనే ఒక భావన దేవునిలో మనం చూడగలం. గనుకనే దేవుడు ఏమంటాడంటే, నా మాటను మీరు అనుసరించి నడిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అంటాడు. నిజానికి ఈ లోకంలో మనం చూసినట్లయితే ఏ తండ్రైనా తన బిడ్డలకి చెప్పే మాట ఇదే, నా మాట విను, నా మాట విను అని చెప్తారు. ఎందుకు తండ్రి బిడ్డకి ఈ మాట చెప్తాడంటే, పిల్లలు ఎవరి మాట వినాలో తెలియదు. కాబట్టి మాయ మాటలు విని ఎక్కడ తన బిడ్డలు చెడిపోతారో అని ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి కూడా బిడ్డలకి నేర్పిస్తూ ఉంటారు. అలాగే ఆ దేవాది దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తూ మాట్లాడుతున్నాడు ఏంటంటే, నా యందు మీరు నిలిచి ఉండాలి. దేవుని పక్షమున మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో దేవుడు మనము ఏం అడిగినా కూడా ఇస్తాడండి. ఈ లోకంలో ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి దేవుని యందు మనం నిలిచి ఉండి ఆయనకి ఇష్టకరంగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యాన్ని, దేవునితో మనము కలిగిన జీవితం, దేవునితో మనం సావాసం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు దేవుడు అంటున్నాడు, మీకేది ఇష్టమో అది అడుగుడి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. మీకు కావాల్సిన వాటన్నిటినీ కూడా నిశ్చయంగా నేను మీకు అందిస్తానని దేవుడు అంటున్నాడు. అందుకే 8వ వచనం అంటది, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన నా శిష్యులగుదురు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే కదా నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఫలించాలన్నదే దేవుని యొక్క ఆకాంక్ష. కాబట్టి ఎప్పుడైతే మనము క్రీస్తు యొక్క మాటలు విని, ఎప్పుడైతే మనము వాక్యానికి అనుకూలంగా, ఎప్పుడైతే మనము వాక్యానుసారమైన జీవితం అవలంబించి ప్రారంభించి నడుస్తామో ఆ రోజు ఈ యొక్క మాటను మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడనే మాట జగమెరిగిన సత్యం. కాబట్టి ఈరోజు మనం కూడా మనకి ఏ కష్టం వచ్చినా మనం ప్రభువుతో చెప్పుకున్నట్లయితే, మనకి ఏం కావాలన్నా మనం దేవుణ్ణి అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఒక మాట మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే, అమ్మాయినను అడగంది అన్నం పెట్టదేమో కానీ అడగక మునిపే దేవుడు ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలోకి అనుగ్రహిస్తాడు. ఈరోజు నుంచైనా మనము దేవుని యొక్క మాటలు అవలంబించి మన జీవితాన్ని నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా మన జీవితాన్ని దేవుడు దీవిస్తాడు. మన ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నీ ప్రార్థనకి జవాబు దేవుడిస్తాడు. నీ జీవితంలో నువ్వు ఆశించిన దానికంటే నిశ్చయముగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి దేవ, మీకు వందనాలు. నా ప్రభువ, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో చక్కగా మాట్లాడినందుకు మీకు వందనాలు. ఇదిగో ప్రభువ, నీ దైవవాక్కు చేత నా యందు మీరు నిలిచి ఉండడి, మీకు ఏది ఇష్టమో అడుగుడి అని సెలవిచ్చినందుకు మీకు వందనాలు. అవును ప్రభువ, ఒకని తల్లి ఒకని మర్చిపోయినను కూడా నువ్వు మమ్మల్ని మరవని దేవుడు అయ్యా. ఇంతకాలము కూడా ప్రభువ మేము నీ యందు నిలిచి ఉండలేకుండా అయా, భక్తిలో స్థిరం లేకుండా, విశ్వాసంలో స్థిరత్వం లేకుండా, పట్టుదలలో స్థిరత లేకుండా
ప్రార్థన జీవితం లేకుండా ప్రభువ ఎంతకాలము ఆయాసముతో మా జీవితాన్ని కొనసాగిస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని క్షమించండి ప్రభువ. ఇది మొదలుకొనైనా నీ వైపు చూస్తూ ప్రభువ నీకు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసే బిడ్డగా పొందుకోవటానికి మీరే సహకారం అందించి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం. దయచేసి ప్రభువ నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని ఎవరైతే వాక్యాన్ని విని ఈ ఉదయకాల సమయంలో ప్రభువ ఇది మొదలుకొని నేను అడగాలని ఆశపడుతున్నారో వారందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్.